ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మహాభారతం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి పంచమ వేదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆసక్తితోటి వింటూ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభాభినందనలు. నిన్న 10వ ఎపిసోడ్లో మనం కురుపాండవుల యొక్క జనన గాథ అంతా చెప్పుకున్నాం. ఈ రోజున 11వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో ముందుగా పాండురాజు యొక్క మరణ వృత్తాంతాన్ని చెప్పుకుందాం. పాండవులు అక్కడ పెరుగుతూ ఉన్నారు. అర్జునుడికి 14 సంవత్సరాల వయసు వచ్చింది. అంటే ధర్మరాజు అంతకంటే 2 ఏళ్ళు పెద్ద. అంటే 16 ఏళ్ళు ధర్మరాజుకు వచ్చినాయి, 15 ఏళ్ళు భీముడికి వచ్చినాయి, 14 ఏళ్ళు అర్జునుడికి వచ్చినాయి. విద్వాంసులు ఋషులు సత్యవచనాలు పలుకుతూ ఉన్నారు. అందరికీ భోజనాలు చూడటంలో కుంతీదేవి నిమగ్నమై ఉంది ఆ రోజున. అదే సమయంలో పాండురాజు మనస్సు కామంతో నిండిపోయింది. మాద్రిని పిలిచాడు. అలా వెళ్ళొద్దాం పద, విహారం చేద్దాం అని చెట్ల మధ్యకి దూరంగా తీసుకొని వెళ్ళాడు. మనస్సు ఎలాగూ కామమోహితమై ఉన్నది. దానికి తోడు వసంత ఋతువు. అద్భుతంగా చెట్లన్నీ చిగిర్చి పూలు పూసి ఉన్నాయి. అక్కడ కళకళలాడేటటువంటి ఒక జలాశయం, దాంట్లో అరవిచ్చినటువంటి తామర పుష్పాలు, అలాగే కొన్ని చెట్లకి మధురమైనటువంటి ఫలాలు, చల్లటి మెల్లటి పిల్లగాలులు వీస్తూ ఉన్నాయి. వికసించినటువంటి కుసుమాల నుండి మధురమైనటువంటి సుగంధాలు పాండురాజుని పిచ్చివాణ్ణి చేస్తూ ఉన్నాయి. అసలు వసంత ఋతువే మనుష్యులకి మన్మథ వికారాన్ని కలిగించేటటువంటి ఋతువు అది. నవ యవ్వనంలో అప్సర కాంతలాగా కళ్ళ ముందు నిలబడి ఉన్నటువంటి అందాల రాశి మాద్రిని చూశాడు. భరించలేనటువంటి కామంతో ఆమె ఎంత వారిస్తున్నా వినకుండా ఆమెను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు పాండురాజు. కౌగిలించుకున్నాడు. శాప ఫలితాన్ని గురించి ఆలోచించే స్థితిని కూడా ఆయన మనస్సు కోల్పోయింది. కామంతో కళ్ళు మూసుకున్నప్పుడు ఏవీ కనిపించవు. అంతే, చూస్తూ ఉండగానే మాద్రీదేవి కౌగిలిలో పాండురాజు కళ్ళు శాశ్వతంగా మూతపడిపోయినాయి. అంటే మరణించాడు. బిగ్గరగా కేకపెట్టింది. ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేనటువంటి మాద్రి ఆ మాట కుంతీదేవికి వినపడింది. కుంతీదేవి మనస్సు ఎప్పుడూ పాండురాజు మీదే ఉంటుంది. కానీ ఆ రోజు ఆదమరిచింది, వినాశనానికి దారితీసింది. వెంటనే పాండురాజును వెతుక్కుంటూ అక్కడికి చేరింది కుంతీదేవి తన 5 బిడ్డలతో కలిసి. పాండురాజు మృతదేహాన్ని చూడగానే కుంతీదేవి పెద్ద పెట్టును రోధించింది. మాద్రి, ఎంత పని చేశావమ్మా! మన నాథుడికి శాపం ఉందనే సత్యాన్ని నువ్వు ఏ విధంగా మరిచావు? భర్తను కాపాడుకోవలసినటువంటి బాధ్యత నీకు కూడా లేదా?
మన యొక్క పసుపు కుంకుమలని తుడిపి వేసుకునేటువంటి కార్యానికి నువ్వు సిద్ధపడ్డావా? ఇక మనల్ని రక్షించే వాళ్ళు ఎవరుంటారు? ఎన్నోసార్లు నా వద్ద ఆవేశపడ్డాడు, కానీ నేను వైరాగ్యపూరితమైనటువంటి ఆలోచనల్ని ఆయన మనస్సులో కలిగించి కాపాడుకునేదాన్ని. ఇలాంటి దురాగతానికి ఏనాడు ఒడిగట్టలేదు. ఎంత పని చేశావమ్మా చెల్లి, మన ఇంటి దీపాన్ని నీవే ఆర్పేశావా అని బోరు బోరున విలపిస్తూ ఉంది కుంతి. అక్క, నా మాట విను. నాలో ఇసుమంతు కూడా దోషం లేదు. నేనెంతో వారించడానికి ప్రయత్నించాను, కానీ నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. ఆయన నన్ను నిర్బంధించారు. ఋషిశాపం వ్యర్థం కాకూడదని భావించారో ఏంటో. నా దురదృష్టం ఎలా ఉంది. నా మూలకంగా భర్త మరణించాలని ఉంటే నేనేం చేసేది? ఓ మాద్రి, నీ మూలంగా భర్త మరణించినా కూడా నువ్వు అదృష్టవంతురాలివి. ఎందుకంటే సంతోషంతో కళకళలాడేటటువంటి ఆయన యొక్క ముఖార విందాన్ని చిట్ట చివరగా నువ్వే చూశావు. ఆ భాగ్యం నీకే దక్కింది, మాకెవ్వరికీ ఆ భాగ్యం దక్కలేదు అని ఏడుస్తూ ఉంది కుంతి. అస్తమించినటువంటి సూర్యుడిలాగా, ఒకే క్షణంలో ఇంకిపోయినటువంటి సముద్రంలాగా కనిపిస్తూ ఉన్నటువంటి పాండురాజును చూసి కుంతీదేవి, మాద్రి, పిల్లలు అందరూ కూడా శోక సముద్రంలో ముడిపోయారు. కుంతీదేవి అంటోంది, అమ్మా మాద్రి, నేను పెద్ద భార్యని, పట్టపురాణిని. సర్వ హక్కులు ఆయన విషయంలో నాకే ఉన్నాయి. అందువల్ల నేను ఆయన్ను అనుసరిస్తాను. బిడ్డలను మాత్రం నీవు కంటికి రెప్పలా కాపాడుకో. ఇక నేను జీవించి ఉండలేను. నేను నా భర్తతోనే వెళ్ళిపోతాను అని కుంతి అన్నది. మాద్రి అంది, అక్కయ్య, నువ్వు ఆ విధంగా మాట్లాడటం న్యాయం కాదు. నీవు పెద్దదానివి, బిడ్డలకి నీవే పెద్ద దిక్కుగా ఉండాలి. చిన్నదాన్ని, నాకు ఆ సామర్థ్యం లేదు. ఆయనతో కలిసి మరణించే మహద్భాగ్యాన్ని నీవే నాకు ప్రసాదించాలి. ఎందుకంటే నా వల్లనే మరణించాడు అనేటువంటి విషయాన్ని నేను స్మరించుకున్నప్పుడల్లా, నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా జీవితం దుర్భరం అవుతుంది. అందువల్ల నేను బతకాలనుకోవటం లేదు. అందువల్ల నేనే సహగమనం చేస్తాను అన్నది మాద్రి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. సతీ సహగమనం అనేది ఆనాడు ఎక్కడా లేదు. వాళ్ళంతటా వాళ్లే వెళ్ళిపోతే ఎవరూ కాదనేవాళ్ళు కాదు. ఒకవేళ అలా ఉంటే భర్త చనిపోయినటువంటి సత్యవతీదేవి ఇంకా బతికే ఉన్నదే. శంతన మహారాజుతో పోలేదు కదా. ఆ తర్వాత ఆమె కోడళ్ళు ఇద్దరు, అంబిక, అంబాలిక, వాళ్ళిద్దరు కూడా భర్తతో పాటు వెళ్ళిపోలేదే. వాళ్ళు ఉన్నారే. కాబట్టి ఆ రోజు ఆ దురాచారం లేనే లేదు. రామాయణ కాలంలో కూడా లేదు. ఎందుకంటే దశరథ మహారాజు వెళ్ళిపోతే ఆయన రాణులందరూ బతికే ఉన్నారు. వాళ్ళెవరూ సహగమనం చేయలేదు. మాద్రీదేవి బిడ్డలందరినీ ముద్దాడింది. నాయన, అరుంధతీదేవిని మించినటువంటి మా అక్క కుంతీదేవి మీ 5గురికి ఇక మీదట తల్లి. ఆమె చెప్పినట్టు వినండి. మీ పెద్దన్నయ్య అయినటువంటి యుధిష్ఠిరుణ్ణి తండ్రి కంటే ఎక్కువగా భావించండి. జ్యేష్ఠ భ్రాత పితృసమహాని కదా శాస్త్రం. ఆయన మాటను ఏనాడూ జవదాటద్దు. సోమరితనాన్ని దగ్గర కూడా రానివ్వద్దు అని పిల్లలకు చెప్పి ఋషులకి, కుంతీదేవికి నమస్కరించి పాండురాజు యొక్క చితి మీద ఆ మహారాజు యొక్క తలని తన ఒడిలో ఉంచుకొని ఆ మహాసాధ్వి అగ్నికి ఆహుతైపోయింది. ఈ విధంగా పాండురాజు యొక్క దేహానికి అంత్యక్రియలు జరిగిపోయినాయి. యుధిష్ఠిరుడు, మిగిలినటువంటి సోదరులు జలాంజలులు సమర్పించారు. ఋషుల యొక్క మార్గదర్శకత్వంలో విధిపూర్వకంగా
కర్మకాండ అంతా కూడా చేశారు. ఇక్కడ చూడండి, క్షణికావేశంలో మనస్సు పట్టు తప్పినందుకు పాండురాజుకి మరణము సంప్రాప్తించింది. నిగ్రహం కోల్పోయినటువంటి జీవితాలు ఎప్పుడు కూడా శనిగ్రహానికి ఆలయాలు అవుతాయి. పొరపాటు ఒక్క క్షణంలోనే జరిగిపోతుంది, కానీ దాని ఫలితం అనుక్షణము అనుభవించవలసి వస్తూ ఉంటుంది. పాండురాజు మహావీరుడు, బుద్ధిమంతుడు, వేదాధ్యయనం చేసినవాడు, శాస్త్రాల అధ్యయనం చేసినవాడు, ఎంతో కీర్తివంతుడు. అయినా అదుపులో లేనటువంటి ఆవేశంలో కామానికి వశుడైపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తన బిడ్డలని, తన భార్యని అనాథలను చేసి పారేశాడు. అంతేకాదు, కుంతీదేవి 3 పిల్లల్ని కన్న తర్వాత కూడా ఇంకా కొంతమంది బిడ్డలు కావాలని ఆశించాడు. కుంతికి చెప్పాడు కూడా, కానీ కుంతి వారించింది. రాజా, ప్రమాదకర పరిస్థితుల్లో 3 పిల్లలను కనడానికి శాస్త్రం అంగీకరించింది. 4వ బిడ్డను కనడం శాస్త్రం నిషేధించింది. ధర్మజ్ఞుడమైనటువంటి నీవు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? అధర్మంగా చరించమని నన్నెందుకు ప్రోత్సహిస్తున్నావు అని ఆనాడు పాండురాజును నిలదీసింది. అర్జునుడు పుట్టాక మళ్ళీ మరొక బిడ్డను కనమన్నప్పుడు, ఓ రాజా, నీవు విద్వాంసుడివి, ధర్మజ్ఞుడివి, అయినా కూడా అధర్మంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? సంతానోత్పత్తికి మళ్ళీ నన్నెందుకు ప్రోత్సహిస్తున్నావు అని గట్టిగానే మాట్లాడింది. ఆ రోజున పతివ్రతలు అనగానే భర్త చెప్పిన ప్రతి మాట వింటూ కూర్చుంటారు అనుకోకండి. అది కాదు, అధర్మం అయితే వ్యతిరేకించేవాళ్ళు. కానీ పాండురాజు యొక్క ఆశ అడుగంటల. పోనీ మాద్రికైనా పిల్లలు పుట్టాలని ఆలోచించాడు. కుంతీదేవికి చెప్పి మాద్రీదేవికి మంత్రోపదేశం చేయమన్నాడు. కుంతి చేసింది, భర్తమాత కాదనకుండా. మాద్రికి నకుల సహదేవులనే కవల పిల్లలు పుట్టారు. కానీ అంతటితో కూడా పాండురాజు తృప్తి పడ్డాడు. మరొక రోజు కుంతీదేవిని పిలిచాడు. కుంతి, మాద్రీదేవికి మళ్ళీ మంత్రం చెప్పు అన్నాడు. ఇంకొక బిడ్డను కంటుంది అన్నాడు. అప్పుడు కూడా కుంతి విభేదించింది. రాజా, అధికమైనటువంటి కోరికలు అనర్థానికి హేతువులవుతాయి. హద్దులు తెలుసుకొని ప్రవర్తించడం అనేది బుద్ధిమంతుల యొక్క లక్షణం. మీరు చెప్పారని మాద్రికి మంత్రోపదేశం చేశాను. ఒక్క పిల్లవాడిని కనమని నేను చెబితే ఆమె ప్రవర్తన విచిత్రంగా ఉన్నది. అది సన్మార్గం కాదు. అందుకని ఒకేసారి అవకాశం ఉన్నది కాబట్టి అశ్విని కుమారులను ఆహ్వానిస్తే 2 పిల్లలు పుడతారని ఆవిడ ఒక విచిత్రమైన ఆలోచన చేసింది. 2 బిడ్డలను కన్నది. ఇప్పుడు మళ్ళీ మంత్రోపదేశం చేయమని మీరు ప్రోత్సహిస్తున్నారు నన్ను. ఇలాంటి వాటికి నేను తగను అని నిర్మోహమాటంగా తెగేసి చెప్పింది కుంతి. బలహీనతలు ప్రతివాడికి ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే బ్రతుకుల్ని నాశనం చేస్తాయి. ఆవేశాలు అనర్థాలు తెచ్చిపెడతాయి. ఎప్పుడైనా సరే నిగ్రహం కలిగిన వాళ్ళు మాత్రమే తమ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకుని ఇతరుల యొక్క జీవితాన్ని కూడా ఉద్ధరిస్తారు. మాద్రి స్థానంలో ఆనాడు కుంతి గనక ఉంటే బహుశా పాండురాజు చనిపోయేవాడు కాదేమో. ఆలోచించండి మీరు కూడా. పాండురాజు మరణించకపోతే కథ ఎలా నడుస్తుంది? అది కూడా ఆలోచించండి. పాండురాజు మరణించాడు కాబట్టే పంచపాండవులు హస్తినాపురానికి చేరుకున్నారు. లేకపోతే ఎప్పటికీ ఇక్కడే ఉండేవాళ్ళేమో, అడవుల్లో తపస్సులు చేసుకుంటూ. ఇవన్నీ కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆడిస్తూ ఉంటాడు నాటకం. అది మనం మర్చిపోకూడదు.
సరే, పాండురాజుతో కలిసి మాద్రీదేవి కూడా దేహాన్ని విడిచిపెట్టింది. అయితే సతీ సహగమనం అనేది శాస్త్రోక్తమైనటువంటి విషయమేనా అని మనం ఇందాకనే వితర్కం చేశాం. అది కానే కాదు. పురాణాలలో కానీ ఇతిహాసాలలో కానీ ఎక్కడా చెప్పలేదు. కాబట్టి సతీ సహగమనం అనేది శాస్త్రోక్తం కానే కాదు కాదు కాదు. అంతేకాదు, వేద సమ్మతం కూడా కాదు. ధర్మం ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించదు. అందుకనే మన భారతీయ సనాతన ధర్మం ఏం చెప్పింది? అహింస పరమో ధర్మ అనేటువంటి సత్యాన్ని ప్రవచించింది కదా. అయితే మాద్రిని సహగమనం చేయమని ఎవరైనా చెప్పారా? పోనీ ఎవరైనా బలవంతం చేశారా? పైగా వారించారు కూడా. కుంతీదేవి కూడా వద్దన్నది. మాద్రి కేవలం తన వ్యక్తిగతమైనటువంటి బుద్ధి నిర్ణయం మీద ఆధారపడి మాత్రమే భర్తతోటి వెళ్ళిపోయింది. అంతేగాని ఆమెనెవ్వరూ ప్రోత్సహించలేదు, బలవంతం అంతకంటే చేయలేదు. అయితే కర్మస్వేచ్ఛ అనేది అందరికీ ఉంటుంది. తన కారణంగా భర్త మరణించాడు అనేటువంటి బాధ మాద్రిని కృంగదీస్తుంది. బ్రతికి ఉన్నంత కాలం ఆ చింత చితిలాగా మండిస్తూ ఉంటుంది ఆమెని. అందువల్ల దుర్భరమైనటువంటి పతి వియోగాన్ని భరించలేక ఆమె అగ్నికి ఆహుతైపోయింది. అంతేగాని మహాభారత కాలంలో కానీ రామాయణ కాలంలో కానీ సతీ సహగమనం అనేది ఉన్నది లేదు. ఆ ఆలోచనే లేదు. ఆ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. మాద్రి కంటే ముందుగా భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. రామాయణంలో ఉన్నారు, భారతంలో ఉన్నారు. కాబట్టి అవి ఎక్కడా లేవు. కాబట్టి సతీ సహగమనం అనేది భారతీయ సంస్కృతిలో భాగం కానే కాదు. మన శాస్త్రం, వేదం ఏం చెప్పింది? దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ అని చెప్పింది. దీర్ఘాయుషు అంటే 100 సంవత్సరాల ఆయుర్దాయం కలియుగంలో. అంటే 100 సంవత్సరాల కాలం సద్భావపూరితంగా సత్కర్మలను చేస్తూ జీవించాలి అని ఈశావాస్య ఉపనిషత్తు కూడా చెప్పింది. 10 ఉపనిషత్తుల్లో ఈశావాస్యం చాలా ప్రధానమైంది, ముఖ్యమైనది. ఓ జనమేజయ మహారాజా, వింటున్నావు కదా? పాండురాజు యొక్క అంత్యక్రియలు పూర్తయిన తర్వాత పాండవుల యొక్క భవిష్యత్తును గురించి ఆ శతశృంగ పర్వతంలో ఉండేటటువంటి ఋషులు ఆలోచించడం మొదలుపెట్టారు. మరి ఋషుల పని అదే కదా. ఆ తరువాత పాండురాజు యొక్క అస్థికలని, మాద్రీదేవి యొక్క అస్థికలని, చితాభస్మాన్ని ఒక కుంభంలో పెట్టుకొని కుంతిని బిడ్డలని వెంట పెట్టుకొని ఋషులు హస్తినాపురానికి వెళ్ళారు. అక్కడ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, సత్యవతీదేవి, గాంధారి, ఇంకా 100 మంది దుర్యోధనాదులు అందరూ కూడా ఈ వచ్చినటువంటి ఋషులకి నమస్కరించారు. అప్పుడు ఆ ఋషులలో ఒక నాయకుడు చెప్పాడు, ఓ భీష్మ, శతశృంగ పర్వతం మీద పాండురాజు చక్కటి తపోదీక్షను కొనసాగించాడు. దేవతల అనుగ్రహం వల్ల మీ కుమారుడు పాండురాజు 5 బిడ్డలను కన్నాడు. కానీ దైవవశాత్తు పాండురాజు మరణించాడు. దానికి కారణమైనటువంటి మాద్రీదేవి సహగమనం కూడా చేసింది. నీ మనవళ్ళు ఉన్నారే, ఈ 5 వేదశాస్త్ర పారంగతులు అని చెప్పి చూపించారు పిల్లల్ని. పాండురాజు మరణించి ఇప్పటికి 17 రోజులైంది. ఈ కుంతిని పాండవులని మీకు అప్పగించడం మా బాధ్యతగా భావించి తీసుకొచ్చాం. ఇవిగో అస్థికలు, చితాభస్మం, గ్రహించండి అని పలికి మహర్షులు
అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయారు. అంత శక్తి కలిగిన వాళ్ళు. వెంటనే ధృతరాష్ట్ర మహారాజు విదురుణ్ణి పిలిచాడు. మాద్రికి, పాండురాజుకి సపిండీకరణం మొదలైనటువంటి సంస్కారాలు చేయించాడు. విరివిగా దానాలు చేయించాడు, గోదానాలు చేయించాడు. కుంతీదేవి ఏది చెబితే అది చేయించండి అని తన తమ్ముడైనటువంటి విదురుణ్ణి ఆజ్ఞాపించాడు. అద్భుతంగా అలంకరించినటువంటి వాహనం మీద ఈ చితాభస్మాన్ని, అస్థికలని ఉంచినటువంటి ఆ పెట్టెను పెట్టారు. దాని మీద తెల్లటి గొడుగును పట్టారు. చామరాలు వీస్తూ వాద్యఘోష చేస్తూ ఉండగా ఆ రథాన్ని ఊరేగింపుగా తీసుకొని గంగా తీరంలో ఆ శిబికని కిందకి దించారు. శిబిక అంటే పెట్టె. తెల్లటి వస్త్రం కప్పారు దాని మీద. వేద మంత్రాల ఉచ్చారణతో ఆ చితాభస్మానికి సంస్కారం జరిపించారు. పుత్రశోకంతో అంబాలిక మూర్ఛపోయింది. హస్తినాపుర వాసులందరూ తీవ్రంగా దుఃఖపడ్డారు. కుంతీదేవి యొక్క శోకం కట్టలు తెంచుకుంది. భీష్ముడు, విదురుడు, కౌరవులందరూ దుఃఖపడ్డారు. పాండవులు మరీ వెక్కి వెక్కి ఏడ్చారు. ఎందుకని చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవటం. పాండురాజు యొక్క ఉత్తరక్రియలకు సంబంధించినటువంటి సంస్కారాలు 12 రోజుల పాటు జరిగినాయి. ఆ తర్వాత హస్తినాపురంలో ఉండే ప్రజలు కూడా ఆ 12 రోజులు నేల మీదనే పడుకొని నిద్రపోయారు. ఎవ్వరూ రుచికరమైన పదార్థాలు తినలేదు. ఏది దొరికితే అది తిన్నారు. ఆనాడు పాలకుల యొక్క పాలితుల మధ్య ప్రేమానురాగాలు అంత ప్రగాఢంగా ఉండేవి. ఈనాడు బలవంతమే. అవన్నీ పూర్తయినాయి. దుర్యోధనాదులు, పాండవులు వీళ్ళందరూ కలిసి హస్తినాపురంలో రాజభోగాలు అనుభవిస్తూ, ఆడుకుంటూ, జీవిస్తూ పెరుగుతూ ఉన్నారు. అందరూ కలిసి ఆడుకుంటూ ఉన్నారు. కానీ ఆటలలో దుర్యోధనాదుల కంటే పాండవులలో రెండవ వాడైనటువంటి భీమసేనుడు ఎక్కువ ఆధిక్యత కనపరిచేవాడు. ఎందుకని? అద్భుతమైనటువంటి బలం కలిగినవాడు. 5వ రోజు పడ్డప్పుడే బండ కాస్త పిండి అయిపోయిందని చెప్పుకున్నాం కదా మనం. పరుగు పందెంలో కానీ, దుమ్ము లేపే ఆటలో కానీ, ఆహార పానీయాలని తినేటటువంటి పోటీల్లో కానీ భీముడు అందరికంటే అందెవేసిన చేయిగా ఉండేవాడు. కౌరవులు 100 మంది కలిసినా అతన్ని ఓడించలేకపోయేవాళ్ళు. భీముణ్ణి హింసించాలని 100 మంది కౌరవులు విఫల ప్రయత్నం చేసేవాళ్ళు. భీముడు మాత్రం ఒక్కడే 100 మందిని అదుపు చేసి ఆటల్లో బాధ పెట్టేవాడు. కౌరవుల యొక్క తలకాయలు పట్టుకొని పాండవుల యొక్క తలలతో ఢీకొట్టేవాడు. నదిలో జలక్రీడలకు వెళ్ళినప్పుడు తన చంకలో 10 మందిని కౌరవుల్ని పెట్టుకొని నీళ్లలో ముంచి ఊపిరి ఆడకుండా నొక్కి పట్టి వాళ్ళు గిలగిలా కొట్టుకుంటే అప్పుడు పైకి తీసేవాడు. కౌరవులు చెట్ల మీద ఎక్కి కాయలు కోసుకుంటూ ఉంటే ఆ చెట్టును పట్టుకొని ఊపేవాడు. ఆ చెట్టుకు ఉన్నటువంటి పండ్లతో పాటు ఈ కౌరవులు కూడా రాలి పడేవాళ్ళు కింద. ఈ విధంగా అయితే వాస్తవానికి భీముడు చేసే పనులన్నీ బాల్య చేష్టలే తప్ప వాళ్ళ మీద కోపంతో ఏనాడు చేయలే. భీముడికి కౌరవుల మీద వైషమ్యం లేదు. కానీ భీముడి యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం దుర్యోధనుడిలో ఈర్ష్యకు శ్రీకారం చుట్టినాయి. ఈ కారణం వల్ల దుర్యోధనుడు చెడు బుద్ధితో ఆలోచిస్తూ ఉండేవాడు. అధర్మ కార్యాలలో చరించేవాడు. దానివల్ల అనేక పాపాలు చేశాడు. భీముడు బాల్య చేష్టల్లో భాగంగా కౌరవులని హింసించేవాడు. ఇవన్నీ చిన్నపిల్లల చేష్టలే, కాదనడం లేదు. భీముడి కంటే చిన్నవాళ్ళు పాండవుల్లోనే 3 ఉన్నారు. అవునా? అర్జునుడు, నకుల సహదేవులు. వాళ్ళెవ్వరూ ఆ విధంగా చేయలే.
కాబట్టి బాల్య చేష్టలు కూడా కేవలం వయస్సుకు సంబంధించినవే కాకుండా గుణప్రధానంగా కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. పిల్లలందరిలో పిల్ల చేష్టలు ఉండవు. మనం చూస్తూ ఉంటాం చాలామంది పిల్లల్ని. కొందరిలో ఆటకాయతనం ఎక్కువగా ఉంటుంది, అల్లరి ఎక్కువగా ఉంటుంది. అయితే బాల్యంలో అలా ఉండడం తప్పేం కాదు. కానీ అలాంటి వాళ్ళని కనిపెట్టి వాళ్ళ యొక్క చేష్టలు ప్రమాదభరితంగా ఉంటే మాత్రం వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత పెద్దల మీదే ఉంటుంది. ఇక్కడ దుర్యోధనుడు దుష్ట స్వభావం కలిగిన వాడే. పుట్టుకతోనే వాడికి ఉన్నది అది, అందులో అనుమానమేం లేదు. ఎందుకని? దుర్యోధనుడిలో సహజంగానే ఉన్నటువంటి ద్వేషం అనేటువంటి అగ్నికి ఇక్కడ భీముడు వచ్చిన తర్వాత ఆజ్యంలాగా బాల్యంలో ప్రవర్తించాడు. నిప్పు రవ్వగా ఉన్నప్పుడు అగ్ని యొక్క ప్రభావం తెలిసి ఎవడైనా సరే దాన్ని ఆర్పాలి. లేకపోతే ఏమవుతుంది? చిన్న నిప్పు రవ్వే కదా అని వదిలిపెట్టేస్తే అది మెల్లగా రాచుకొని రగులుకొని పెద్ద మంటగా ఉన్నప్పుడు ఒక భయంకరమైనటువంటి స్వరూపం కనపడుతుంది. ఇక్కడ మనం మహాభారతాన్ని నుంచి నేర్చుకోవాల్సినవి చాలా విషయాలు మనం చెప్పుకుంటున్నాం. అందుకనే కౌన్సిలింగ్ గ్రంథం అని చెప్పారు మహాభారతాన్ని. మహాభారతం చదివితే వేరే చోటకు వెళ్ళి డబ్బు కట్టి కౌన్సిలింగ్ నేర్చుకోవాల్సిన పని లేదు. అందుకని ఇక్కడ గమనిద్దాం, పిల్లల పెంపకం విషయంలో పెద్దలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వినోదంగా ఉన్నంత వరకు పిల్లల చేష్టలను చూసి మనం కూడా ఆనందపడవచ్చు. కానీ అవి విపరీతంగా విడ్డూరంగా వికృతంగా మారుతున్నటువంటి సమయంలో మాత్రం పెద్దలు జోక్యం చేసుకోవాలి. అలా జోక్యం చేసుకుంటున్నట్లుగా పిల్లలకు తెలియకుండా వాళ్ళ విషయంలో మార్గదర్శనం చేసి వాళ్ళ యొక్క ప్రవర్తనని సరిచేసి భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలని అరికట్టాలి. ఇది పెద్దల యొక్క బాధ్యత. ఇలా జరుగుతోంది. ఒకనాడు వేదవ్యాసుడు హస్తినాపురానికి వచ్చాడు. సత్యవతీదేవితో తన మనోభావాలు వెల్లడి చేశాడు. హస్తినాపురానికి రాబోయే ఉపద్రవాన్ని ఊహించాడు. అప్పుడు వ్యాస మహర్షి తల్లి అయినటువంటి సత్యవతీదేవితో అంటున్నాడు, అమ్మా, సుఖించే రోజులు హస్తినాపురానికి దూరం అవుతున్నాయి, దుఃఖించే రోజులు దగ్గరవుతున్నాయి. రాబోయే రోజుల కంటే గతించినటువంటి రోజులే మంచివి అనిపిస్తుంది. భూమికి యవ్వనం గతించింది. నాట్యం చేసేందుకు మాయగజ్జె కట్టుకుంటోంది. ధర్మం లోపించే ప్రమాదం కనిపిస్తోంది. ఈ దుర్యోధనాదుల యొక్క దుష్ట కార్యాలతో సమస్త రాజులు నశించే పరిస్థితి దాపురించబోతోంది. ఇదంతా నీ కళ్ళ ముందు జరిగితే నువ్వు భరించలేవమ్మా. ఈ హింసాకాండను చూడకుండా ముందుగానే ఇప్పుడే నీవు నీ కోడళ్ళని వెంట పెట్టుకొని తపోభూమికి వెళ్ళు, అక్కడ తపస్సు చేసుకొని శరీరాలు విడిచిపెట్టండి అని ఒక అద్భుతమైన సలహా చెప్పాడు. వ్యాసుడి యొక్క మాటల్లో మర్మాన్ని గ్రహించింది సత్యవతి. వెంటనే పాండురాజు తల్లి అయినటువంటి అంబాలికతో మాట్లాడిన తర్వాత ధృతరాష్ట్రుడు తల్లి అయినటువంటి అంబిక దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఏమిటంటే పాండురాజు లేడు, కానీ ధృతరాష్ట్రుడు బతికున్నాడు. ఆలోచించండి. అంబిక, నీ మనవడు ధృతరాష్ట్రుడి యొక్క అధర్మ ప్రవర్తనం వల్ల మన రాజ్యానికి ముప్పు వాటిల్లుతుంది అని నాకు స్పష్టంగా వ్యాసుల వారు చెప్పాడు. నీ దుర్యోధనుడు నీ మనవడు, వాడి వల్ల ఈ మారణ హోమాన్ని చూస్తూ నేను ఇక్కడే ఉండాలి అనుకోవటం లేదు. పుత్రశోకంతో కుమిలిపోతున్నటువంటి అంబాలికతో కలిసి అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చాను. నేను వెళుతున్నాను, నీకు శుభం కలుగుగాక అని ఆశీర్వదించింది. ఆహా, ఇది కదా అత్తగారి యొక్క వైభవం. నువ్వు కూడా రా అనలేదు. ఎందుకని ఆమె యొక్క కొడుకు ఉన్నాడు, ఆమె మనవళ్ళు ఉన్నారు ఇక్కడ. అందుకని అలా అనేసరికి, అత్తమ్మ, మీరున్న చోటే నేను కూడా ఉంటాను. మీరు సదా ధర్మ మార్గంలో ఉంటారు.
మీ మార్గంలో చరించడమే నాకు కూడా శ్రేయస్కరం. అందువల్ల మీతో నేను కూడా వస్తాను అంది అంబిక. ఆ తరువాత భీష్మ పితామహుడితో సంప్రదించి కోడళ్ళిద్దరినీ వెంట పెట్టుకుని సత్యవతీదేవి అడవికి వెళ్ళిపోయింది. వాళ్ళ ముగ్గురు కూడా అడవిలో కఠోరమైనటువంటి తపస్సు చేసి వాళ్ళ దేహాలను కృషింపజేసుకొని ఆ తరువాత సిద్ధిని పొందారు. ఇక్కడ మనం ఒక వ్యాఖ్యానం చెప్పుకోవాలి. ఒక స్త్రీమూర్తి యొక్క జీవితం ప్రధానంగా 2 ప్రదేశాలకు ముడిపడి ఉంటుంది. ఒకటి పుట్టినిల్లు అయితే రెండవది మెట్టినిల్లు. పుట్టినింట్లో పోషించేది తండ్రి అయినా కూడా అక్కడ తల్లి యొక్క అదుపాజ్ఞల్లో జీవిస్తూ బ్రతుకు పాఠాలను నేర్చుకుంటూ ఉంటుంది స్త్రీమూర్తి. మరి మెట్టినింట్లో పోషించేది ఎవరు? భర్త. అయినా కూడా అత్తగారి పెత్తనంలో బ్రతుకును మలచుకుంటూ ఉంటుంది. ఇవాళ ఆ పరిస్థితులు కనపట్టల ఎక్కువ కుటుంబాల్లో. ఒక విధంగా చెప్పాలంటే తల్లిగారి యొక్క ఇల్లు స్త్రీకి పాఠశాల జీవితం అయితే అత్తగారి ఇల్లు ఉద్యోగానికి చేరినటువంటి ఒక ఆఫీసు లాంటిది. విద్యాకాలం కంటే ఉద్యోగ కాలమే కదా ఎక్కువ కష్టమైంది. ఏ స్త్రీ అయినా పుట్టినింట్లో కంటే అత్తగారింట్లోనే ఎక్కువ కాలం జీవిస్తుంది. అంతేగా, పుట్టింట్లో మహా ఉంటే 20 ఏళ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత మిగిలినటువంటి 50 60 ఏళ్ళు అత్తగారింట్లోనే ఆమె జీవితం. కొంతకాలం పోషించి ఆ తల్లి తన కుమార్తెను అత్తవారింటికి పంపిస్తే తాను శాశ్వతంగా ఈ ప్రపంచం నుండి దూరమయ్యే వరకు అత్తగారింట్లో అత్తగారి దగ్గరే ఉంటుంది. అందువల్ల స్త్రీ జీవితంలో అమ్మ కంటే అత్తగారి పాత్రే గొప్పది, ప్రముఖమైంది కూడా. ఇక్కడ అంబిక బిడ్డ ధృతరాష్ట్రుడు బతికున్నాడు కాబట్టి ఆమెను హస్తినాపురంలోనే ఉండమని చెప్పింది సత్యవతి. కానీ అంబిక అందుకు అంగీకరించలేదు. అత్తయ్య, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే అని అత్తగారి వెంట నడిచింది. అత్తా కోడళ్ళు ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు మన యొక్క సమాజంలో, మన యొక్క భారతదేశంలో. ఒకవేళ నేడు కాలదోషం పట్టి అత్తలు లేదా కోడళ్ళు మరో విధంగా ప్రవర్తిస్తూ ఉంటే దానికి కారణం సంస్కృతిలో లోపం కాదు కదా, మనుష్యులలో లోపం, మనుషుల యొక్క ఆలోచన విధానంలోనే లోపం ఉంది. అంటే అటువంటి వాళ్ళు సంస్కృతిని వంట పట్టించుకోకపోవడమే ఈ విధమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఓ జనమేజయ మహారాజా, దుర్యోధనుడితో స్పర్ధ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఎట్లాగైనా సరే ఆ భీముణ్ణి బంధించి చంపేయాలనేటువంటి ఒక సంకల్పం చేశాడు. భీముణ్ణి గనక లేకుండా చేస్తే అప్పుడు యుధిష్ఠిరుణ్ణి అర్జునుణ్ణి తేలికగా జయించవచ్చు, బంధించవచ్చు అని నిశ్చయించుకున్నాడు దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు. మరి దాన్ని కార్యరూపంలో పెడుతున్నాడు. ఎలా? ఉద్యానవనంలో ఒకరోజు బాగా ఆటలాడారు. అలసిపోవడం వల్ల జలవిహారం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేసి విహారయాత్రని దుర్యోధనుడు చక్కగా ప్లాన్ చేశాడు. గంగా తీరంలో ప్రమాణకోటి తీర్థం దగ్గర ఈ ఏర్పాట్లన్నీ చేయించాడు. దానికి ఉదక క్రీడనం అని పేరు పెట్టాడు. జలక్రీడనం అన్నా ఉదక క్రీడనం అన్నా ఒకటే. గంగానది తీరంలో అక్కడ విశాలమైనటువంటి టెంట్లు ఏర్పాటు చేశాడు, గుడారాలు. పాండవులని ప్రేమలు ఒలకబోస్తూ ఆహ్వానించాడు. కౌరవులు పాండవులు కలిసి రథాల మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద గంగా తీరానికి వచ్చారు. సరే, కొంతసేపు క్రీడించారు. జలక్రీడల్లో కొంత సమయం గడిపారు. అక్కడ మంచి వంట వాళ్ళు ఉన్నారు. వాళ్ళు షడ్రసోపేతమైనటువంటి విందు భోజనాలు తయారు చేశారు.
అందరూ భోజనానికి మంచి ఆసనాల మీద కూర్చున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బల కొరవే ఉంది. ఒకరి నోట్లో మరొకరు ముద్దలు పెట్టుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేస్తున్నారు. అయితే ఈ దుర్యోధనుడు ఏం చేశాడంటే భీముడికి పెట్టేటటువంటి ఆహారంలో కాలకూట విషాన్ని కల్పించాడు. తానే స్వయంగా భీముడికి వడ్డించడం మొదలుపెట్టాడు. భీమా ఇద్దిను అద్దిను అంటున్నాడు. చురకత్తిలాగా పదునైనటువంటి హృదయం కలిగినటువంటి ఆ దుర్యోధనుడు మాటలలో మాత్రం అమృతాన్ని వలకబోస్తున్నాడు. మంచి కోరుకునే మిత్రుడిలాగా, సుహృద్భావం కలిగినటువంటి సోదరుడిలాగా నటిస్తూ తానే స్వయంగా భీముడికి వడ్డించి తినిపిస్తున్నాడు. అయితే అమాయకుడైనటువంటి భీముడు దుర్యోధనుడి యొక్క దోషపు చింతనని గుర్తించల. ఏదో ప్రేమతో వడ్డిస్తున్నాడని భావించి దుర్యోధనుడు పెట్టినటువంటివన్నీ శుభ్రంగా తినేశాడు. మంచి భోజన ప్రియుడు భీముడు. విషపూర్ణమైనటువంటి ఆ భక్ష్యాలని భీముడు ఆరగిస్తూ ఉంటే దుర్యోధనుడు తనలో తాను ఆనందంతో మురిసిపోతున్నాడు. ఆహా, నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అనుకుంటున్నాడు. ఆటల్లో బాగా అలిసిపోయిన కారణం వల్ల భీముడు ఆ భోజనం కూడా బాగా తిని గాఢంగా నిద్రపోయాడు. విషం కలిపిన ఆహారం తినటం కారణంగా స్పృహ లేకుండా ఒక రాయిలాగా పడి ఉన్నాడు భీముడు. ఇదే అనుకూలమైన సమయం అనుకున్నాడు దుర్యోధనుడు. మంచి లతలు తెచ్చారు, తీగలు. వాటితోటి భీముడిని కాళ్ళు చేతులు బాగా కట్టేసి వాడికి 99 మంది సోదరులు ఉన్నారు కదా, వాళ్ళని సహాయం తీసుకొని అందరూ కలిసి పట్టుకొచ్చి గంగా నదిలో పడేశారు. పాపం మిగిలినటువంటి 4 తమ్ములు వాళ్ళ గుడారాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భోజనం చేసి పడుకున్నారు. ఈ జరిగేదంతా వాళ్ళు చూడాల, వాళ్ళకి తెలియదు. ఒక్కొక్క విషసర్పం కాటేస్తే కొద్ది కొద్దిగా భీముడికి మెలకు వస్తున్నది. నీళ్లల్లో పడినటువంటి భీముడిని విషసర్పాలు కాటేస్తున్నాయి. ఆయనలో విషం ఉంది, సర్పాల్లో విషం ఉంది. విషానికి విషం విరుగుడైపోయింది. చూసారా? భీముడికి మెల్లగా మెలకు వస్తోంది. ఒక దశలో విషం పూర్తిగా విరిగిపోయింది. భీముడు మేల్కొన్నాడు. వెంటనే కాళ్ళకి చేతులకి కట్టినటువంటి బంధలాలని క్షణంలో తెగ్గొట్టుకున్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి పాములను పట్టుకొని ఇసిరి అవతల కొట్టాడు. అవన్నీ గిలగిలా తన్నుకొని ప్రాణాలు విడుస్తున్నాయి. కొన్ని పాములైతే పరిగెత్తుకుంటూ పోయి పాతాళ లోకంలో ఉండేటువంటి నాగరాజుతో మొరపెట్టుకున్నాయి. జరిగినదంతా సర్పాలు నాగరాజుకు చెప్పినాయి. ఆ నాగరాజు కొలువులో ఆర్యకుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన సర్పరాజే. అతడు కుంతీదేవి యొక్క తండ్రి అయినటువంటి సూరసేనుడికి తాత, అంటే మాతామహుడు. ఆర్యకుడు భీముడు అక్కడికి వచ్చేశాడు, ఆ పాతాళానికి, నాగలోకానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి భీముడిని ఆలింగనం చేసుకున్నాడు. భీముడికి ఏ విధమైన హాని కలిగించకుండా రత్నరాసులిచ్చి సాగనంపమని నాగరాజు తమ యొక్క నాగులని ఆజ్ఞాపించాడు. వాళ్ళన్నారు, రాజా, ఇతడికి శత్రువుల వల్ల ప్రమాదం ఉన్నందువల్ల రత్నరాసుల కంటే కూడా గొప్ప శక్తినిచ్చేటటువంటి ఒకానొక పానీయం ఇప్పించండి అన్నాడు ఆర్యకుడు. అతడు తాగినంత రసాన్ని ఇమ్మని నాగరాజు చెప్పాడు. భీముడు పద్మాసనంలో కూర్చున్నాడు. ఇక ఆ సొరలో అక్కడ నాగలోకంలో ఉన్నటువంటి అద్భుతమైన బలాన్ని ఇచ్చేటటువంటి పానీయాన్ని తాగుతున్నాడు. ఆపకుండా భీముడు 8 కుండలు తాగేశాడు. గుటగుట తాగేశాడు. ఆ తర్వాత మళ్ళీ పడుకొని హాయిగా నిద్రపోయాడు. అమరలోకంలో అమృతం ఉన్నట్లే నాగలోకంలో కూడా శక్తివంతమైనటువంటి ఒకానొక రసం ఉంటుంది. ఆ రసాన్ని పానం చేసి భీమసేనుడు అద్భుతమైనటువంటి శక్తి సమన్వితుడయ్యాడు. మరి ఇక్కడ మానవుడు ఒకటి తెలిస్తే విధి ఒకటి అంటుంది. విధిలీల యొక్క విచిత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కీడు చేయాలని భావించి దుర్యోధనుడు భీముడికి విషప్రయోగం చేయించి గంగలో పడేశాడు.
అది భీముణ్ణి వరప్రసాదుని చేసింది. అంటే భవిష్యత్తులో ఈ బలమే కౌరవ సైన్యాన్ని, దుర్యోధనుడి యొక్క 99 మంది సోదరులని నిశ్శేషంగా చంపేయడానికి దోహదపడింది. ఇదంతా మనం భీష్మ పర్వం, ద్రోణ పర్వాల్లో చూస్తాం. ప్రతి మనిషి వెనుక పాపపుణ్యాలనేవి ఉంటాయి. గతంలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు జీవితంలోకి ప్రవేశించి శుభాన్ని కానీ అశుభాన్ని కానీ అందించేటకు సిద్ధంగా ఉంటాయి. అయితే మనుషులు అనుకున్నంత మాత్రాన చెడు చేయలేరు. బాగుపడేటటువంటి పుణ్య సంచితం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఎవ్వరు కూడా పాడు చేయలేరు. అయితే చెడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పాపాత్ముణ్ణి ఎవ్వరు కూడా బాగు చేయలేరు. ఇది అర్థం కాక అభిమానంతో, అహంకారంతో అంతా మన చేతిలోనే ఉన్నది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ కథలో దుర్యోధనుడు ఆ విధంగా అనుకొని భంగపడ్డాడు. భీముడికి అనర్థం ప్రాప్తించాలని దుర్యోధనుడు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలోనే భీముడు సమర్థుడయ్యాడు. అది పురాకృత పుణ్య విశేషం కావచ్చు, లేదా దైవయోగమే కూడా కావచ్చు. అంటే ఓ జనమేజయ మహారాజా విహారయాత్రను ముగించుకొని కురుపాండవులు హస్తినా నగరానికి వెళ్ళిపోయారు. దుర్యోధనుడు పరమానందంతో అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. యుధిష్ఠుడు ఇంటికి వచ్చాడు. వెంటనే అడిగాడు అమ్మని, అమ్మా భీముడు వచ్చాడా అని. కుంతి రాలేదని చెప్పింది. అప్పుడు యుధిష్ఠిరుడు ఆలోచించాడు. ఆ మహాత్ముడు ఏనాడు అధర్మం చేయడు. అందువల్ల దుష్టుడైనటువంటి దుర్యోధనుణ్ణి అనుమానించలేకపోయాడు. మంచి వాళ్ళకు అందరూ మంచివాళ్లాగానే కనిపిస్తారు. ఎందుకని? ఆయనది ధర్మదృష్టి. అందుచేతనే యుధిష్ఠిరుణ్ణి ధర్మరాజు అన్నారు. మరి భీముడు ఎలా వచ్చాడు, ఏమిటి? ఈ విశేషాలన్నీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో మనం 12వ ఎపిసోడ్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ.